సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. కర్ణాటకలోని విజయపూర్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన. అసలు అది నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డుండేష్ అనే ఒక వ్యక్తికి 3 ఆడపిల్లలు పుట్టారు. ఇక నాలుగో ఎవరైతే సంతానం ఉందో ఖచ్చితంగా కొడుకే పుట్టాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. మళ్ళీ తన భార్య కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. అయిన తర్వాత ఎలాగైనా సరే నాకు కంపల్సరిగా ఈసారి వారసుడు రావాల్సిందే అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాడు. 3 ఆడపిల్లలు పుట్టారు కదా, ఇక ఆడపిల్లల విషయంలో ఇంకొక ఆడపిల్ల పుడితే మాత్రం ఖచ్చితంగా పరిస్థితి వేరేలాగా ఉంటుంది. నేను అందరి ముందర కూడా తలెత్తుకోలేను, అసలు నాకు ఇంటికి వారసుడు లేదు, నా కుటుంబం అంతా ఇక్కడితోటే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆయన మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. అయిన తర్వాత ఏం చేశాడు, హాస్పిటల్స్ అందరి దగ్గరికి వెళ్ళేసి అసలు నాకు కొడుకు పుడుతున్నాడా కూతురు పుడుతున్నాడా అని చెప్పేసి చెక్ చేసి చెప్పండి అంటే ఏ డాక్టర్ కూడా అతనికి సహకరించలేదు. ఇక ఏం చేశాడు అంటే ఎలాగైనా సరే నేను మంత్రగారి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ అతనికి తెలిసిన ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అతను ఏం చెప్పాడు అని అంటే, నాకు ఈసారి కొడుకు పుడుతున్నాడా లేదా, నాకు కొడుకు పుడితే బాగుంటుంది, మళ్ళీ కూతురు అయితే మాత్రం పరిస్థితి బాగోదు అని చెప్పేసి చెప్పడంతో అతను మొత్తం చూసిన తర్వాత, మీ యొక్క భార్య ఒంట్లో దయ్యం ఉన్నది, ఆ దయ్యం పోవాలి లేదంటే నీకు కొడుకు పుట్టాలి అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే మీ యొక్క భార్య తలపైన నెత్తి మీద ఉన్న ఏదైతే వెంట్రుకలు ఉంటాయో వీటిని కూడా రక్తం కనిపించేలాగా తీసేయాలి, కట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిన తర్వాత అతను చెప్పింది నిజమా అబద్ధమా అనేది గ్రహించకుండా ఈ డుండేష్ ఏం చేశాడు అంటే భార్య దగ్గరికి వెళ్ళేసి ఆవిడను చాలా వరకు హింసించేసి నెత్తిమి పట్టి లాగడము ఇలాంటివన్నీ చేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వారిద్దరి మధ్యలో కూడా చాలా వరకు ఘర్షణ జరిగిన తర్వాత ఆవిడ కొంచెము చాలా నీరసం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక బ్లేడ్ తీసుకొచ్చేసి గట్టిగా అతనికి బలం ఉన్నంతగా ఈ పైన ఉన్న హెయిర్ అంతా కూడా లాగేసి బ్లేడ్ తోటి కూడా రక్తం వచ్చేలాగా కనిపించేసి దాన్ని తీసుకెళ్ళేసి మాంత్రికుడికి ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పిల్లలు భయాందోళనకు అయ్యారు. దాంతోపాటు ఈ అమ్మాయి కూడా చాలా వరకు భయాందోళనకు గురైపోయి ఏం చేసింది, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నా భర్త ప్రవర్తన ఇలా జరిగింది, కొడుకు కావాలని నన్ను వేధిస్తూ ఉన్నాడు, అంతేకాకుండా ఇక్కడ నా తలపైన ఉన్న జుట్టు మొత్తం కత్తిరించడం జరిగింది అని చెప్పేసి అన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడకు సహాయం చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీసులు కేసు ఫైల్ చేసేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడైతే ఈ పర్సన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జెండర్ అనేది వారు ఎవరు కూడా రివీల్ చేయడంతో మాంత్రికుడిని అప్రోచ్ అయ్యాడు. ఆ మాంత్రికుడు నిజంగానే మాంత్రికుడా కాదని చాలా వీడియోస్లలో చెప్పారు. ఇదంతా కూడా ఫేక్. అంటే మనం 21వ సెంచరీలో ఉన్నప్పటికీ కూడా మన టెక్నాలజీ పెరిగిపోతున్న సందర్భంలో కూడా ఇలాంటి మంత్రగాళ్లను అదేవిధంగా కొంతమంది దీన్ని ఇప్పటికీ నమ్ముకుంటూనే ఉన్నారు. నిజంగానే వారికి అన్ని విద్యలు వచ్చి ఉండుంటే వారు ఇక్కడ ఉండరు అని చెప్పేసి నేను పలుసార్లు చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చేసి చెప్పడం చేస్తూ ఉన్నారు. ఇలా మేము డబ్బులు కట్టాము, మాకు పూజలు చేస్తానన్నారు, మోసపోయారు అని చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటివి కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల కుటుంబంలో చాలా వరకు కలహాలు ఏర్పడి కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివి చోటు చేసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మనం ఇందులో చూస్తుంటే మాత్రం ఎవరైతే పర్సన్ భర్త ఉన్నాడో అతనికి ఖచ్చితంగా కూడా పనిష్మెంట్ ఉంటుంది. మినిమం ఒక 3 years వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు ఆ మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో ఇలా ఎంతమందికి ఫేక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ నాకు ఇలాంటి విద్యలు వచ్చు, నాకు ఇలాంటి శక్తి ఉంది అని చెప్పేసి ఇదివరకు గతంలో ఏమైనా చేశాడా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని మొత్తం పూర్తిగా విచారించిన తర్వాత తనపైన కూడా కేసులు ఫైల్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు నుంచి శిక్ష ఖరారైన తర్వాత జైలుకు పంపిస్తారు. ఇతను కూడా దాదాపుగా ఒక 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. అతను చేసిన దాన్ని బట్టేసి ఇంకా ఏమైనా మొత్తం ఇంట్రాగేషన్లో ఏమైనా జరిగినా లేకపోతే ఏమైనా ప్రాణాలు తీసినట్టుగా కానీ తెలిసినా, లేదు అంటే ఏమైనా బళ్ళు ఇలాంటి ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు కదా అలాంటివైనా, లేదంటే ఎమోషనల్గా క్యాష్ చేసి వాళ్ళందరినీ కూడా
ఇంకొక వేలోకి దింపినా లేదంటే ఎవరైనా మహిళను వాడుకున్నా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అతని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల రూపంలో వస్తూ ఉంటారు కదా, న్యాయంగా అంటే మాకు ఇలా జరుగుతుంది, ఇలా జరగాలి అని చెప్పేసి ఆయన వేడుకుంటూ వచ్చే వాళ్ళందరి కాళ్ళు ఇప్పుడు మొత్తం తీసిన తర్వాత మీరు ఏ పూజ కోసం రావడం జరిగింది, ఆయన ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, లేదంటే ఏమని చెప్పాడు, చెప్పినప్పుడు మీకు ఏమి జరిగింది, ఇవన్నీ కూడా ఎవరైతే అతన్ని వెళ్ళి కలిశారో ఆ మాంత్రికుడిని అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారు. ఈ కేసులో చాలా వరకు స్టేట్మెంట్స్ కలెక్ట్ చేస్తారు అన్నట్టు. చేసిన తర్వాత అప్పుడు నిజంగానే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత వారికి శిక్ష అనేది ఖరారు చేయడం జరుగుతుంది. మనం పైన ఇప్పుడు జరిగిన దాన్ని బేస్ చేసుకొని చెప్పింది మాత్రం అతనికి ఒక 3 సంవత్సరాలు, ఇతనికి ఒక 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. కానీ మొత్తం ఒకవేళ ఇంట్రాగేషన్లో పూర్తి స్థాయిలో అంటే షార్ట్ షీట్ ఫైల్ చేసేదానికంటే ముందు ఇంట్రాగేషన్ అంతా జరుగుతుంది కదా, దాని టైంలో కనుక ఈ యొక్క భక్తుల దగ్గర నుంచి ఎవరైతే వచ్చారో వారందరూ ఈయన దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నారో, లేకపోతే ఏం సూచించడం జరిగింది, ఏమైనా డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసేస్తే అతను ఎవరికైనా ప్రమాదం వాటిలలాగా చేయడం కానివ్వండి, లేదు అంటే నష్టం చేయడం కానివ్వండి, లేదంటే ప్రాణాలు హరించడం కానివ్వండి, లేదు అంటే అమ్మాయిల విషయంలో అబ్యూజ్గా బిహేవ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కనుక ఇంట్రాగేషన్లో తెలిస్తే ఆ మాంత్రికుడి మీద ఇంకా ఎక్కువ కేసులు ఫైల్ అయ్యి అతను ఎక్కువగా పనిష్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ భర్త విషయంలోకి వస్తే ఈ మధ్యకాలంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ఖచ్చితంగా చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, కెరియర్ విషయంలో కానివ్వండి, వారికంటూ ఒక క్లారిటీతో ప్లస్ తర్వాత నెక్స్ట్ అన్ని రకాలుగా పెద్ద తేడా ఏమి ఉండట్లేదు. అబ్బాయిలు అమ్మాయిలు అన్న తేడా ఏమీ లేకుండా ప్రతి దాంట్లో కూడా పోటీగా పరిగెడుతూ పోటీగా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఇలాంటివి కొన్ని చిన్న ఏదైతే ఉంటే చిన్న చిన్న గ్రామాలు కానివ్వండి, ఊర్లు కానివ్వండి, అలాంటి ప్రాంతాలలో ఇప్పటికీ ఇలాంటివి వారసుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న సందర్భాలు ఇప్పటికీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక్కడ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేసి అతను జుట్టు లాగేసి రక్తం కనిపించేలాగా చెయ్యాలి నడినెత్తి మీద, అప్పుడే కొడుకు పుడతాడు అని చెప్పడంతో అక్కడి వరకు ఆగిపోయాడు. కానీ ఒకవేళ మీ భార్య ఒంట్లో దయ్యం ఉంది, ఖచ్చితంగా ఇలా చేస్తేనే ఆవిడ ప్రాణాలు నిలబడతాయి, లేదు అనుకుంటే ఆవిడ ప్రాణాలు తీస్తేనే నీకు కొడుకు పుడతాడు, నువ్వు 2వ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అతను అదే వేలోకి వెళ్తాడు. ఎందుకంటే అతను మెంటల్గా ఇదై ఉన్నాడు కాబట్టి. అంటే ఇలాంటివన్నీ కూడా పక్కతోవ పట్టించే విధంగా ఉండడమే కాకుండా వారు చాలా డేంజర్లో ప్రాణాలను తీసుకోవడము, ప్రాణాలను తీసేలాగా నేను ముందు చెప్పినట్టుగా అలాంటి చోటు చేసుకుంటాయి. కాబట్టి దయచేసి ఈ రోజుల్లో మాంత్రికులు, తాంత్రికులు, పూజలు, పునస్కారాలు ఇవన్నింటికంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతున్న దాన్ని నమ్మండి. అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. దానిని మనము జస్ట్ ఏదైతే రోల్ ఉంటుందో దాన్ని మనము యాక్ట్ చేయడానికి వచ్చినట్టుగానే బిహేవ్ చేయండి తప్పించి ప్రతిదీ మాకు అనుకున్నట్టుగానే అనుకూలంగానే కావాలి అంటే ఏది జరగదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టాలా మగపిల్లాడు పుట్టాలా అనేది మొత్తం డిపెండ్స్ ఆన్ మేల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అది మొత్తం మర్చిపోతారు. ఈ అమ్మాయిదే తప్పు, లేకపోతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే ఇలా జరిగింది, వాళ్ళ అమ్మకు ఆడపిల్లలు పుట్టారు కాబట్టి నాకు ఆడపిల్లలు పుడుతున్నారంటే అసలు ఈ యొక్క అబ్బాయి అమ్మాయి పుట్టే విషయంలో అమ్మాయికి ఎలాంటి సంబంధం ఉండదు. మొత్తం అంతా కూడా అబ్బాయికే ఉంటుంది. అది మర్చిపోతారు. అది మర్చిపోయి మొత్తం ఇక్కడే వేసేసి ఇక్కడే టార్చర్ చూపించేసి ఇక్కడే ప్రాణాలు తీసేంతవరకు కూడా వెళ్తారు. దాంతోపాటు ఇలాంటి వాళ్ళు సగం నాలెడ్జ్ ఉన్న మాంత్రికులు, తాంత్రికులు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వారికి ఉన్న డౌట్ని ఇంకా రెట్టింపు చేసేసి వారిపైన ఇంకా కక్ష పెంచుకొని ఇంకా ఏదో చేసేలాగా, లేదు అంటే పిల్లల విషయంలో ఈ యొక్క పిల్లను లేదంటే ఆ పిల్లను బలిస్తే మీకు న్యాయం జరుగుతుంది, లేదంటే మీకు ఇలా కొడుకు పుడతాడు, అసలు ఇక్కడ కొడుకు రావాల్సింది అమ్మాయి వచ్చింది. చాలా కేసులు నమ్మి మోసపోతున్న వాళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ లేవు, అసలు ఏమీ లేవండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయండి. అప్పుడే మీ యొక్క జీవితాలు, కుటుంబాలు కూడా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి తప్ప లేకపోతే ఇలాంటి కేసులలో ఇన్వాల్వ్ అయ్యి కోర్టులకు వెళ్ళి అనవసరంగా జైల్లో కూర్చోవలసిన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. దాంతోపాటు మీరు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా మీరు ఒక నిందితుడిగా అందరూ వేలెత్తి చూపించడం తప్పించి ఇంకా ఏమి ఉండదు. కాబట్టి ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి దయచేసి నీ వీడియోలో మరీ చెప్తున్నాను, గతంలో కూడా నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, ఇలాంటి వాళ్ళు లేరు. మాంత్రికులు, తాంత్రికులు వశీకరణ చేస్తా అన్నవాది అదంతా కూడా ట్రాష్, నిజం కాదు. దయచేసి ఎవరు నమ్మి డబ్బుల పరంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి నష్టపోకుండా ఉండే అవకాశాలు చోటు చేసుకునేలాగా చూసుకోండి. అంతేకాని మీరు అయ్యో చేస్తున్నారు అని చెప్పేసి యాడ్స్ అంటే ప్రకటనలు వస్తూ ఉంటాయి, ఇలా గురువు గారు ఇలా చేశారు, ఇలా మాకు జరిగింది,
ఇలా మాకు ఒకటి మంచి జరిగింది కాబట్టి మీకు కూడా జరుగుతుందని పంపిస్తే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాగు, వాళ్ళకి ఏం జరిగిందో ఏమైందో మనకు సంబంధం లేదు కదా. అది వాళ్ళకి జరగాలని ఉంది కావచ్చు, జరిగింది. అది అతని దగ్గరికి వెళ్తేనే జరిగిందని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఫేక్గా ఉన్నారు, ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. అలర్ట్గా ఉండండి, ఎవరిని నమ్మొద్దు. డాక్టర్ నమ్ముకోండి, మీ హెల్త్ పరంగా కానివ్వండి, మీ దాని పరంగా కానివ్వండి. వంశం కోసం కొడుకు కావాలి అనుకుంటే మీరు వెయిట్ చేయండి, లేదు అనుకుంటే చూసుకోండి. అంతే తప్పించి పిల్లలు ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు సమానం కాబట్టి ప్లీజ్ దయచేసి అబ్బాయిలు పుడితేనే వారసత్వం ఉంటుంది, కుటుంబం నిలబడుతుంది అనేది ఒకప్పుడు మాట, ఇప్పుడు మాట అయితే కాదు. అలర్ట్గా ఉండండి. ఎవరిని మాత్రం బాబాలను, స్వామీజులను, వశీకరణ చేసే వాళ్ళను, మాంత్రికులను, తాంత్రికులను నమ్మద్దని నేను మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు